నీ సమస్య దగ్గరకే దేవుడు దిగి వస్తాడు ఈ సంవత్సరం. అప్పుడప్పుడు నువ్వు అనుకుంటావు, ఎన్ని సమస్యలు వచ్చినాయి, నాకెవరు లేరు నాతో ఎవరు లేరు అన్నావు. ప్రభు అన్నాడు, ఈ సంవత్సరం నేను ఈ సమస్య దగ్గరకు వస్తా పోను. నీ సమస్య దగ్గరకు ఆయన దిగి వస్తే ఎట్లుంటుందో తెలుసా? ఇప్పుడు నువ్వు చూసారా, సమస్య దగ్గరికి దేవుడు దిగి వస్తే ఎట్లుంటుందో మీకు తెలుసా? పెద్ద అగ్నిగుండం, ఆ అగ్నిగుండంలో ఒక ముగ్గురిని ఇసరడానికి రాజు సిద్ధపరిచాడు. వీళ్ళ ముగ్గురిని భయపెట్టాడు రాజు. అగ్నిలో వేస్తామన్నాడు. నువ్వు వేసుకోవాయా బాబు, ఇవన్నీ అగ్నిలో మంటలు పెట్టిన మాకేమి. అగ్నిలో వేస్తే అగ్ని లోపలికి దేవుడే వచ్చాడు. చెప్పండి, ఎక్కడికి వచ్చాడు? మనమైతే ఏం చేస్తాం? రే ఇటు రారా, ఇటు కర్ర పట్టుకో, చేయి పట్టుకో అంటాం. కానీ అగ్ని లోపలికి ఆయన దిగాడు. మన దేవుడు ఎవరంటే ఈ సంవత్సరం 2026 నీకే సమస్య వచ్చినా నీ సమస్య దగ్గరికి దిగే దేవుడు యేసు ప్రభువు. వారికి ఎదురుగా సమస్య గోడ, వారి జర్నీకి ఆటంకముగా ఉన్నది. ఆ గోడను దగ్గర వాళ్ళు ఏం చేశారట? స్తుతించారు, పాటలు పాడారు. పాడగానే గోడ ఏమైందని బైబిల్ చెబుతుంది, కుప్పగూలిపోయింది. సమస్య దగ్గరికి దేవుడు వస్తే అట్లాగే జరుగుతుంది. ఈ సంవత్సరం నీ సమస్య దగ్గరికి ఆయన వచ్చేసి, ఆయన వస్తే నీకు విడుదల ఉంటుంది, ఆయన వస్తే నీకు స్వస్థత ఉంటుంది, ఆయన వస్తే నీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయి. ఈ సంవత్సరం హితవత్సరము, అనుకూల సంవత్సరం. ఇప్పుడు అన్ని నీ పరిస్థితులన్నీ అనుకూలమైపోతాయి.